తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ధార్మిక విషయాలు భక్తుల నమ్మకాలతో చెలగాటం ఆడడం చూస్తూ ఉంటే లడ్డూ ప్రచారం చూస్తూ ఉంటే ఏమనిపించింది సార్ మీకైతే? చిన్నప్పుడు ఒక కథ చదివాను. రాజు బంటు. రాజు మంచి జనరంజక పరిపాలన అందిస్తున్నాడు. ఒక రోజు వేటకు పోయాడు. వేట ఆడిన తర్వాత బాగా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం బాగా అలసిపోయాడు. ఒక చెట్టు కింద బాగా నీడ ఉంటే అక్కడ నిద్రకు ఉపక్రమించాడు. పక్కన బంటు. ఆ బంటుకు ఆ రాజు అంటే అమితమైన ప్రేమ, ఇష్టము, గౌరవం. ఆయన పక్కన ఉన్నాడు. రాజు నిద్రలోకి జరుపుకున్నాడు. గాఢంగా నిద్రలో ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చి రాజు ముక్కు మీద వాలేదు. పక్కన బంటు చూశాడు. అయ్యో, రాజుకు నిద్రాభంగం అవుతుంది అని చెప్పేసి ఇమీడియట్ గా ఏం చేయాలని చెప్పేసి ఆ ఈగను తోలాలా లేకపోతే చంపాలని పక్కన ఒక బండరాయి ఉండేది. ఆ బండరాయి తీసుకొని మోదినాడు. ఆ ఈగ తప్పించుకొని పోయింది. రాజు ముక్కు పగిలి తల పగిలి చచ్చినాడు. కరెక్ట్ గా అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఈ యొక్క ధార్మిక విషయాలు గాని, ఈ యొక్క తిరుమల లడ్డు విషయంలో గాని అదే జరుగుతా ఉంది. ఇక్కడ రాజు ఎవరు? వెంకటేశ్వర స్వామి లేదా టీటీడీ లడ్డు లేదా మిగతా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ యొక్క మల్లికార్జున స్వామి వీళ్ళందరూ వచ్చేసి రాజు ప్లేస్ లో వాళ్ళు. ఇక్కడ బంటు ప్లేస్ లో ఎవరు? ప్రభుత్వం. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా కూటమి నాయకుల వీళ్ళు బంటు అనవచ్చు, భక్తులు అనొచ్చు. ఇక్కడ ఈగ ఎవరు? నిందితులు. ఆ నిందితులు ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి సిట్లో వచ్చిన 36 మంది ఇంకా ఉన్నారా ఎవరన్నా గానీ నిందితులు. కానీ వీళ్ళ దృష్టిలో, చంద్రబాబు నాయుడు దృష్టిలో, పవన్ కళ్యాణ్ దృష్టిలో అక్కడ ఈగ ప్లేస్ లో ఎవరు ఊహించుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, వీలైతే జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ఇది ఓవరాల్ గా ఆ ఈగను తోలబోయి రాజుకు నిద్రాభంగం కలుగుతుందని భావించి ఆఖరికి నష్టం జరిగింది ఎవరికి? రాజు. ఇది కరెక్ట్ గా జరుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ 16 నెలలు దర్యాప్తు జరిపి ఒక నివేదిక వీళ్ళకి ఇచ్చింది. ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో పెట్టింది. దాంట్లో చాలా క్లారిటీగా ఏం చెప్పారు? దీంట్లో నెయ్యే లేదు. అది నంబర్ 1. రెండవది, జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఉంది అని చెప్పలేదు, లేదని చెప్పలేదు. నెయ్యే లేదు అనేది నంబర్ 1. జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. మూడవది ఇంకేమది? అది పామాయిల్, కర్నెల్ ఆయిల్, బీటా కెరోటిన్ తో తయారు చేసినటువంటి ఒక పదార్థం. దాన్ని 60 లక్షల కిలోలు వైకాపా హయాంలో, అంటే అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు సరఫరాదారులు సప్లై చేశారు. ఆ యొక్క పదార్థంతో 20.01 కోట్ల లడ్లు తయారు చేశారు. ఇందులో దాదాపు 235 కోట్ల నుండి 250 కోట్ల వరకు అవినీతి జరిగింది. దీంట్లో 36 మంది నిందితులు. ఆ నిందితుల్లో సరఫరాదారులు ఎవరు? ఏఆర్ డైరీ వాళ్ళు, వైష్ణవి డైరీ వాళ్ళు, బోలేబాబా డైరీ వాళ్ళు సరఫరాదారులు. మిగతా టీటీడీ ఉద్యోగులు, టీటీడీ అధికారులు. వీరి మీద చర్య తీసుకోండి అని ఆడ ఛార్జ్ షీట్ నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కానీ కూటమి ప్రభుత్వం ఆశించింది అది కాదు. ఈ లోపల వైకాపా చేశారు. ఇది స్టార్టింగ్ ఎప్పుడైంది? ఈ మొత్తం ఎపిసోడ్ స్టార్ట్ అయింది 2024 సెప్టెంబర్ లో. 2024 సెప్టెంబర్ లో ఈయన చంద్రబాబు నాయుడు జూన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ లో టీడీపీ ఎమ్మెల్యేలు, మిగతా కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ లో టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు, దాని విధంగా పంది కొవ్వు, ఈ రకరకాలు వచ్చాయి. కొవ్వు కలిసిందని తేలింది అని ఆయన చెప్పిన దాంతో స్టార్ట్ అయింది. కాబట్టి అక్కడ ఇది నెయ్యితో కాదు పామాయిల్ తో చేసినారంటే ఇంత ఇష్యూ కాదు. మనం ఇళ్లలో కూడా వచ్చేసి డబ్బులు ఉండే వాళ్ళు నెయ్యితో పిండి వంటలు చేసుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు పామాయిల్, వేరుశనగ నూనె ఇంకోట చేసుకుంటారు. కానీ జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఇటు అన్నప్పుడు, గొడ్డు కొవ్వు అన్నప్పుడు అది ఒక అపవిత్రత అనే యాంగిల్ వచ్చింది. ఈడ అవినీతి, అపవిత్రత, ఈడ డిఫరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈడ సిట్ నివేదికలో అవినీతి గురించి మెన్షన్ చేశాడు. 250 కోట్ల అవినీతి జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఆశించింది అది కాదు, అపవిత్రత. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలా? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి జంతువుల కొవ్వు కలిసిందని. దాని సిట్ నివేదికలో ఆ యాంగిల్లో రాలేదు కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎంత ప్రచారం చేసేంత ఉపయోగం కలుగుతుంది. జగన్ అంత డ్యామేజ్ చేయొచ్చు. ఆ ఆశించింది రాలేదు కాబట్టి ఇక్కడ అపవిత్రత, జంతువుల కొవ్వు అనేది రాలేదు. అది మెయిన్ గా వాళ్ళకు చంద్రబాబు నాయుడికి చెప్పిందని ఎస్టాబ్లిష్ చేసే కోసము వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ లోపల ఈ నివేదిక లోపల అది బాగా ప్రచారం రావడంతో ఆ నివేదిక వస్తానే దాంట్లో జంతువుల కొవ్వు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని వైకాపా పార్టీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు వచ్చేసి చంద్రబాబు మీద అటాక్ చేయడము, కూటమి అటాక్ చేయడము,
తర్వాత ఆలయాలను కడగడము, శుభ్రం చేయడము, ఇది పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూశారు. అయితే సరే, ఇక్కడ ఒక పాయింట్, 2024 సెప్టెంబర్ అని మీరు అన్నారు కదా, అప్పుడే నేరుగా చేప కొవ్వు, పంది కొవ్వు, జంతు కొవ్వు అనేసరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆధారాలు లేకుండా, పరిశోధన జరగకుండానే ఎలా చెప్తారు మీరు ముఖ్యమంత్రి అయ్యుండి అని సీరియస్ అయ్యి ఈ సిట్ పెట్టింది. సిట్ పెడితేనేమో జంతువుల కొవ్వు లేదని చెప్పారు. చెబితే ఇప్పుడు ఎజెండా ప్రకారమే ఎప్పుడైతే ఆ మాట చెప్పారో దాన్ని నిజమని నమ్మించేందుకు, ఇంటెన్సిటీ పెంచేందుకు ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? లాజికల్ గా చూస్తే, కామన్ సెన్స్ తో అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది? ఇదే ఒకటి, దాంట్లో జంతువుల మాంసము అనేది, జంతువుల కొవ్వు కలిసింది అనేది పదం లేదు కాబట్టి కొన్ని కెమికల్స్ అనే పదం ఏమి, పామ్ కర్నెల్ ఆయిల్, తర్వాత బీటా కెరటిన్ లాంటి కొన్ని కెమికల్స్ అనేది వాడినారు కాబట్టి దాని ఇంకా అది పెట్టే నమ్మేటకు లేరని చెప్పేసి కెమికల్ ను పట్టుకొని ఏ స్థాయికి పోయినారంటే బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ వాడారు అనే స్థాయికి. అంటే దానికి కంటిన్యూస్ గా ఒక అబద్ధాన్ని లేదా ఒక అనుకున్న ఒక అభిప్రాయాన్ని గోబెల్స్ ప్రచారం అనేది చేస్తే నమ్మించవచ్చు అని చెప్పేసి ఇప్పుడు దీనికి మళ్ళీ అంతటితో ఆగకుండా శ్రీశైలం లడ్డు, మిగతా దేవాలయ లడ్డు, నిజంగా శ్రీశైలం లడ్డు గురించి అనుకున్నాం, అది వచ్చేసి నిజం అనుకుంటే యాక్షన్ తీసుకో. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. మీకు నిజంగా రిపోర్ట్ ఏదైనా ఆథెంటికేట్ రిపోర్ట్ కావాలా, అది లేదు. ఒకవేళ రిపోర్ట్ ఉందనుకో యాక్షన్ తీసుకో. నువ్వు యాక్షన్ తీసుకునేది ఏం లేదు, కానీ ప్రచారం ఏం అవసరం ఉంది? నిజంగా ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం సార్, మీరు పొలిటీషియనే కాదు, డాక్టర్ కూడా. బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ లడ్డూలో కలిస్తే అది గనక తింటే హ్యూమన్ బాడీ తట్టుకోగలుగుతుందా? డెఫినెట్ గా వచ్చేసి దాని సిమ్టమ్స్, అది ఇంటెస్టైన్ సంబంధించి, స్టమక్ సంబంధించి సమ్ ప్రాబ్లమ్స్ అన్నా కొందరికన్నా వచ్చి ఉండాలి కదా, దాని ఇష్యూనే ఎక్కడ రాలేదు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలి, వైకాపాను దెబ్బతీయాలి అనే ఒక ఆలోచనతో, నేను ముందే చెప్పినట్లు ఆ ఈగను తోలాలి అనే ఆలోచనతో రాజును ఏ విధంగా చంపారో, మొత్తం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి వచ్చేసి వాళ్ళ ప్రతిష్టకు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు, టీటీడీ లడ్డు ప్రతిష్టకు, టీటీడీ ప్రతిష్టకే దిగజారుస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం. అది ఇప్పటికైనా అర్థం చేసుకుంటే నువ్వు యాక్షన్ తీసుకో. అవినీతి జరిగింది, నువ్వు ఇంకా దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయి. నీ దగ్గర భద్ర సమాచారం ఉంటే నువ్వు అది చిన్నప్పన్న అకౌంట్కి పోయింది అంటున్నారు, దాని గురించి ఇంకా తీగలాగు. నీ దగ్గర సమాచారం ఉంటే అది వైవి సుబ్బారెడ్డికి పోయిందా, లేకుంటే ధర్మారెడ్డికి పోయిందా, జగన్మోహన్ రెడ్డికి పోయిందా, లాగి నువ్వు ఆ కోణంలో చెయ్యి. ఎవరు వద్దన్నారు? అంటే టీటీడీ లాంటి ఒక సంపన్నమైన బోర్డు, 5,000 కోట్ల బడ్జెట్ ఉన్న బోర్డు 280 రూపాయలకి నెయ్యి కొన్నది టీడీపీ హయాంలో 2019కి ముందు అని చెప్తున్నారు. వైసీపీ హయాంలో 380 రూపాయలు కొంది అన్నారు. మనం మామూలుగా మార్కెట్ ప్రైస్ ని బట్టి చూస్తే నాణ్యమైన నెయ్యి 1400 నుంచి 1600 మధ్య ఏమో ఉంటుంది. ఇంత బడ్జెట్ ఉండి, ఇంత సిరి సంపదలు కలిగిన దేవస్థానం, ఆస్థానంలో అసలు ఈ కక్కుర్తి ఏంటి? అసలు ఈ కాసుల వేట ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అవినీతికి, డబ్బు కక్కుర్తుండే వాళ్ళకు దూరంగా ఉండేవానికి ఉన్నంత భక్తి, భయము దేవుని మీద దగ్గర ఉండేవానికి ఉండదు. తర్వాత అది రొటీన్ అయిన తర్వాత, ఇప్పుడు పూజారులు కావచ్చు, కానీ పూజారి కంటే మనకే ఎక్కువ వచ్చేసి దేవుడు అంటే భయము, భక్తి ఉంటుంది పూజారి కంటే. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు, దూర కొండలు నునుపు దగ్గర ఉండే ఆ విధంగా వచ్చేసి. తర్వాత వన్స్ ఒక వ్యాపారం, ఇప్పుడు మనము టెండర్స్ చూస్తాం, 15%, 20%, 30% లెస్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? ఖచ్చితంగా అవినీతి. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు ఒక రోడ్డు వచ్చేసి 20%, 30% లెస్ చేసిన వాళ్ళు ఏ విధంగా చేస్తారు? వాడు ఇన్ఫీరియర్ క్వాలిటీ అన్నా చేయాలా, లేకుంటే వచ్చేసి వేరేదైనా చేయాలా? సేమ్ ఇక్కడ కూడా టెండర్స్ లోనే నువ్వు నెయ్యికి మీరు చెప్పినట్టు తక్కువ బాడినాడంటే డెఫినెట్ గా వచ్చేసి టెండర్ ప్రొసీజర్ కూడా ఎవరు తక్కువ చేస్తా అంటే వాడికి ఇవ్వాలా. వాడు తర్వాత చేసేదానికి ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవినీతి పరునికి సవాల్ వచ్చే మార్గాలు ఉన్నట్టుగా వాడు ఎప్పుడు తక్కువ కేసాడో ఆటోమేటిక్ గా వేరే మార్గాలు కన్వే చేస్తాడు. మరి తెలియదంటే ఎవరి లోకములో వచ్చేసి మన సిస్టమే ఇంత లోపభూయిష్టంగా ఉంటే అసలు సమస్యని అడ్రస్ చేయడం మాని రాజకీయ ఎజెండా చేస్తా ఉన్నాను సార్. అయితే లడ్డు మీద ప్రచారం భక్తుల మనోభావాలకి, దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి అందరికి మనసు చీకుమనేలా చేస్తా ఉంటే బాధాకరం అనుకుంటే, దాని బై ప్రోడక్ట్స్ ఇంకా భయానకంగా పొలిటికల్ గాను, కుల కోణంలోనూ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ని వక్రీకరిస్తూ జంతువుల కొవ్వు కలిసిందని హోర్డింగ్లు పెట్టి మధ్య కోస్తా జిల్లాల్లో తన్నుకునే పరిస్థితి వచ్చింది కదా. ఇళ్ల మీద పడి దొమ్మీలు చేసి కాలబెట్టే పరిస్థితి. అసలు ఇలాంటి బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయంలో ఆపేవాళ్ళు లేరనా, లేకపోతే అసలు ఎలా చూడాలి? ఇప్పుడు గతానికి ఇప్పటికీ తేడా ఏమంటే, గతంలో ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజులు ఉన్నాయి, సోషల్ మీడియా లేని రోజులు ఉన్నాయి.
ప్రింట్ మీడియా ఉన్న రోజుల్లోనే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలంటే ఆడ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చేటి కాదు. ఈవెన్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఏదైనా మాట్లాడినా గానీ అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పేసి మరుసటి రోజు పేపర్ లో వచ్చేసి దాని వచ్చేటి కాదు. ఆడ అసెంబ్లీలో మాట్లాడినా గానీ పార్లమెంట్ లో మాట్లాడినా గానీ ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి లేదు, సోషల్ మీడియా పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైంది, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కూడా మాట్లాడినది ఏదో ఉంటుంది, దానికి పైన క్యాప్షన్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. జగన్ వచ్చేసి తులసిరెడ్డి ఆకాశానికి ఎత్తేసి అంటాడు, అక్కడ ఏమి ఉండదు. ఒక పాలసీ మీద, ఇప్పుడు ఇదే పాలసీ మీద కూటమి తప్పులు పట్టినాం, దీన్ని జగన్ అప్రిషియేట్ చేసినట్టు కాదు. కానీ దాన్ని క్యాప్షన్ పెట్టాలంటే జగన్ కు వచ్చేసి తులసిరెడ్డి వత్తాసు పలికాడు, తులసిరెడ్డిని ఆకాశానికి ఎత్తేసాడు, త్వరలో పార్టీ మారబోతున్నాడు. ఇది సోషల్ మీడియా ఏమనవచ్చు, అది క్లిక్కుల కోసం కక్కుర్తుంటారు, దాన్ని క్లిక్ చేయించాలి. దీన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు కొందరు. ఇది సోషల్ మీడియా గతంలో లేనికి ఇప్పటికి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా గతంలో లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పింది అవుతుంది, వాడు చెప్పింది వన్ నోట్ నుండి అయిపోయింది, బయటికి పోతుంది. కానీ ప్రింట్ మీడియాలో గతంలో వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడింది కానీ లేకుంటే ప్రెస్ మీటింగ్ లో మాట్లాడింది కానీ అన్పార్లమెంటరీ వర్డ్ పడితే వాళ్ళే మీడియా వాళ్ళే వచ్చేసి వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలాగో సోషల్ మీడియాలో వస్తుంది, ఎలాగో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది, మనది కూడా వచ్చి ఏముంది అని చెప్పేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పింది దానికి కొంత మసాలా. గతంలో న్యూస్ పేపర్స్, ఇప్పుడు వ్యూస్ పేపర్స్. గతంలో నేను చెప్పింది మీరు రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు నేను చెప్పిన దానికి మీ వ్యూస్ వచ్చేసి తీసుకొని ఏది కావాలంటే అది రాస్తా అన్నట్టుగా తయారైంది మీడియా. ఇంతకుముందు ఎడిటోరియల్ మాత్రమే వ్యూస్ ఉండేది, మిగతా న్యూస్ ఉండేది. ఇప్పుడు మొత్తం పేపరే ఫ్రంట్ పేజ్ అంతా న్యూస్ పేపర్ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో బరితెగింపడానికి ఈ క్రొనలాజికల్ గా వచ్చినటువంటి నేపథ్యంలో అది వచ్చినప్పుడు ఈడు తర్వాత దాని మీదనే చర్చ. రామునికి ఎంత నోటాడో రావణుడు అంత నోటెడ్ అయిపోతున్నాడు. మన రామరావణ యుద్ధంలో రాముడు వచ్చేసి ఒక కోణంలో నోటెడ్ అవుతుంటే రావణుడు ఇంకొక కోణం నోటెడ్ అవుతున్నాడు. ఈ విధంగా మిగతా వాళ్ళు వచ్చేసి నోటెడ్ కావడంలే, వాళ్ళిద్దరే అవుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో కూడా ఆ విధంగా అయిపోయింది. పేపర్ చూస్తే తిట్టించుకున్నాడు, తిట్టినోడు మరుసటి రోజు ఈడు తిట్టింటాడు, ఇదే అయిపోతుంది. మిగతా వాళ్ళు వచ్చేసి ఎక్కడ స్పేస్ రావడంలే. కాబట్టి ఈ లోపల కొందరు వచ్చేసి, నేను ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభలో పైన గ్యాలరీలో మీడియా ఉండేది, కింద క్వశ్చన్ అవర్ లో లేకుంటే ఒక 0 hour లో మధ్యలో వచ్చేసి ఒక చమక్ అట్లా వేసేసి మీడియాని చూసి చమక్ వేసేసి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఉండేవాళ్ళు మరుసటి రోజు పేపర్లో వాళ్ళే వస్తాయి. 14 ఉంటే సాయంత్రం వరకు కూర్చుండే వాళ్ళవి వచ్చేసి వాళ్ళ పేరు కూడా ఉండదు. కాబట్టి కానీ కొద్ది రోజులకు వచ్చేసి మనం 14 సాయంత్రం వరకు కూర్చునే ఉపయోగం ఉంది, 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేసి చెమక్ కొట్టేసి ఒక ఏదో ఒకటి క్యాచింగ్ మాట మాట్లాడిపోయేవానికి అని చెప్పేసి ఆ టైపు పార్లమెంట్ కూడా తయారైపోయింది, అసెంబ్లీ తయారైపోయినాయి. రాజకీయ నాయకులు కూడా అలా తయారైపోయారు.